పత్రికల్లో జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది. కాబట్టి ఇప్పుడు నిజాలేం లేదు. తెలుగుదేశాన్ని నమ్మేవాళ్ళు అది నమ్మాలి, వైసీపీని నమ్మేవాళ్ళు ఇది నమ్మాలి. ఒకటి ఖాయం, ఏదున్నా సరే జిఎస్డిపిలో ఏదైతే మన దాన్ని ఏమంటారు మన ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం చూసుకున్నప్పుడు 3.5% మించి లోన్ తీసుకోవడానికి లేదు. ఒకవేళ ముందుగా మనం తీసేసుకున్నా అంటే మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల కోట్లు ఉందనుకోండి, మనం 3% తీసుకోవాలి. 35,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలి. మనకు వచ్చే అర్హత అది. అదే 20 లక్షల కోట్లు ఉందనుకోండి, 60,000 కోట్లు 70,000 కోట్లు తీసుకుంటాం. వాస్తవంగా 3% ఉండేది. దాంట్లో కొన్ని దాన్ని ఏమంటారు ప్రోత్సాహకాలు ఇచ్చింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఎట్లా అంటే మీరు ఎల్ఈడి బల్బులు ఎక్కువ కంప్లీట్ మెయింటైన్ చేస్తారు, దానికి మీకు ఒక 0.5%. అట్లాగే మీరు అదేది రీసర్వే చేస్తున్నారు, దానికి మీకు ఒక 0.5% అప్పు తీసుకోవడానికి. లేదంటే కనుక ఈ మన స్మార్ట్ మీటర్లను తీసుకెళ్తున్నారు, దానికి ఎంత ప్రోత్సాహం, ఇట్లా ఒక దాన్ని ఏమంటారు బెనిఫిట్స్ ఇస్తున్నారు. అంటే ఇది చేస్తే మీకు ఇదనే ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అట్లా తీసుకునే అప్పు కారణంగా జగన్ టైంలో ఓ 0.5% ఎక్కువ తీసుకోవడానికి వచ్చింది అవకాశం. దాంతో పాటుగా కరోనా టైంలో దేశంలో ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలి